वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం। ఈరోజు దాదాపుగా మనం స్థలాలని కొనుగోలు చేస్తున్నాము। అయితే మన కుటుంబ నివాసానికి తగ్గట్టుగా దాదాపుగా అదే విధంగా కమర్షియల్ స్థలాలు అంటే షటర్లు కట్టడానికి కానీ ఒక అపార్ట్మెంట్ కట్టడానికి కానీ లేదా అతి చిన్నగా సింగిల్ బెడ్రూమ్లు పొడవుగా ఒక 4 వేసేసి దానిపైన ఒక 4 సింగిల్ బెడ్రూమ్లు కానీ ఇలా వేసేసి మనం రెంట్కి ఇస్తుంటాం। సో ఇక్కడ మొట్టమొదటిసారిగా జరిగే తప్పుల్ని దాదాపుగా రోడ్డు పెంట వెళ్తున్నప్పుడు నేను చాలా స్థలాల్ని చూశాను। కాంపౌండ్ వాల్ అనేది వేసేసి ఆ యొక్క స్థలానికి నిరుతి భాగంలో ఒక రూమ్ని కట్టేసి ఆ స్థలానికి కాంపౌండ్ వాల్కి ఈశాన్య భాగంలో గేట్ పెట్టేసి ఇలాంటి నిర్మాణాలు ఇలాంటి పద్ధతులు అనేవి చాలా చూడడం జరిగింది। సో అయితే నేను ఆల్రెడీ శ్లోకాస్ రాసి డయాగ్రామ్స్ అని వేశాను। సో చూద్దాం, ఇక్కడ చూద్దాము। ఇది ఈ పై భాగం మొత్తం తూర్పు దిశ అనుకుందాం। సో పూర్వ దిశ ఇవన్నీ కూడా దేని కోవలోకి వస్తాయి? ఇవన్నీ కూడా ద్విశాల లక్షణం, ద్విశాలకు ఉండే లక్షణాలలోనికి వస్తాయి। అయితే ఇక్కడ చూద్దాము, శ్లోకంలో దాని యొక్క బేసిక్గా మొట్టమొదటిసారిగా వీటి యొక్క లక్షణాలను చెప్పడం జరిగింది। అయితే ఇది ఇది తూర్పు ఈ 4 స్థలాలకు తూర్పు పై భాగంన। సో ఇక్కడ పడమర అనుకుందాం, అప్పుడు ఉత్తరం ఇక్కడ వస్తుంది, దక్షిణం ఇటువైపు వస్తుంది, ఇప్పుడు చూడండి తూర్పు ఫేసింగ్ ప్లాట్లే ఎక్కువగా ఉంటాయి। ఇక్కడ ఇది తూర్పు ఫేసింగ్ ప్లాట్, ఇలా రోడ్డు ఉంది। ఇప్పుడు ఇది తూర్పు అన్నప్పుడు ఇది పడమరలో ఇది నిరుతి విదిశలో నుండి ఇలా ఒక రూమ్ని కట్టేసి ఇక్కడ ఈశాన్య భాగంలో ఒక గేట్ని పెట్టుకుంటారు పెద్దగా। సో ఇలా మీ స్థలానికి మీ ప్లాట్ని చేసుకోరాదు। ఎందుకోసం అనగా దీనిని ఏ రకమైన లక్షణాలలో చెప్పడం జరిగింది, ఏ విధంగా ఇక్కడ చూద్దాం రండి। అయితే ఇది రెండవ డయాగ్రామ్, 1 2 3 4 అంటే 4 దిశలలో విదిశను కలిపి ఎలా కడితే దానిని సాధారణంగా ఏ గృహం అంటారు, ఏ ఫలితం వస్తుంది అనేది చెప్పడం జరిగింది। అయితే ఈ గృహాలని మొట్టమొదటిసారిగా సాధారణంగా ఇక్కడ ఇచ్చారు చూడండి, యామ్యాగ్నిగా చ కరిణి ధనధావి వక్త్ర పూర్వానన చ మహిషి। ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు చెప్పుకుందాం। ఎందుకోసం అంటే ఇది రెండోది మీకు చెప్పాను కదా, ఫస్ట్ చెప్పకుండా చూద్దాం। ఇప్పుడు చూడండి, పూర్వానన చ మహిషి, ఇక్కడ ఇది పూర్వ దిశ అంటే తూర్పులో ఇక్కడ చూడండి పితృవరుణస్త్య అంటే ఈ పితృ అని అంటారు అన్నట్టు। నిరుతిని దాదాపుగా సంస్కృత శ్లోకాలలో పూర్వకాలంలో పితృవిదిశ అని అంటారు। సో ఈ పితృవిదిశ నుండి వరుణస్త్య, ఇక్కడ చూడండి పితృ నుండి వరుణస్త్య అంటే పడమర వరకు ఇలా మనం ఒక రూమ్ లాగా కట్టేసి దీనికి ఒక డోర్ని పెట్టేసినట్లయితే, అప్పుడు తూర్పులో రోడ్డు ఉన్నట్లయితే తూర్పు ప్లాట్ అయినట్లయితే దానిని ఏమంటారు, మహిషి అంటారు। మహిషి అని రాశారు ఇక్కడ చూడండి, మహిషి। సో దీనిని మహిషి అనే లక్షణాలు కలిగి ఉన్న
ఒక పద్ధతిగా పేర్కొనడం జరిగింది ద్విశాల లక్షణంలో. అయితే మీరందరూ కూడా ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ చదివినాం కదా దీని గురించి. సో ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకోసం అంటే మీరందరూ కూడా అంటే మేము రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఓపెన్ ప్లాట్లలో ఇలా కాంపౌండ్ వాల్ కట్టేసి ఏదైతే ఒక నైరుతి దిశలో ఒక రూమ్ కట్టేసి ఏదైతే చేస్తున్నారో అది ఈ లక్షణాల కిందికి వస్తుంది, మహిషి లక్షణాల కిందికి వస్తుంది. ఇలా చేయరాదు. మహిషి లక్షణాల కిందికి వచ్చిన నిర్మాణం ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే కడతారో అప్పటి నుండి మీ పనులని ఆపుతూ ముందుకెళ్తూ సమస్యల్ని తీసుకెళ్తుంది. అంటే సమస్యల్ని మీకు వస్తాయి, మళ్ళా వెళ్ళిపోతాయి, మళ్ళా వస్తాయి, మళ్ళా వెళ్ళిపోతాయి. అంటే పనిని సాఫీగా జరగనివ్వదు. కన్స్ట్రక్షన్కు సంబంధించింది. అంటే ఇక్కడ మీరు రేపు ఫ్యూచర్లో కడతాము అని అనుకున్న దానిని మీరు నిర్ణయించుకుంటే అలాంటి నిర్ణయాన్ని 10 అడ్డంకులు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తుంది. కానీ సాఫీగా జరిగే అవకాశాన్ని ఆ గృహ దంపతులకి కలిగి ఇవ్వదు.